ఎట్టకేలకు ఇజ్రాయెల్ దిగొచ్చింది. హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. దీంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య లెబనాన్లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఆగిపోనుంది. కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ లెబనాన్ల ప్రధానులతో మాట్లాడుతున్న ఆయన ఈ విధ్వంసానికి ముగింపు పలికేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారని తెలిపారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్లో సుమారు 3,800 మంది మరణించగా 16,000 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉందని చెప్పారు. తాము ఒప్పందాన్ని అమలు చేస్తామని, కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామన్నారు. విజయం సాధించే వరకు తాము ఐక్యంగా పోరాడతామని నెతన్యాహు వెల్లడించారు. అలాగే తమ సైనికుల క్షేమం, హమాస్ ను ఒంటరిదాన్ని చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఆయుధాల పంపిణీలో పెద్ద జాప్యం జరిగిన విషయం రహస్యం కాదని, ఈ జాప్యాలు త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు. హమాస్ పై మరింత ఒత్తిడి తెచ్చి తమ బందీలను విడిపించాలని నెతన్యాహు వెల్లడించారు. ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని జో బైడెన్ ఆకాంక్షించారు. 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా లెబనాన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్ వివరించారు. లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. విరమణ ఒప్పంద ప్రకటన అనంతరం ఆయన బైడెన్తో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.